అంటే మనం ఎటువంటి భ్రాంతిలో మన మైండ్ తీసుకెళ్తోంది మనని, ఎటువంటి భావజాలంలో మన మైండ్ పరుగుతోంది, ఎటువంటి ఊహాలోకంలో మన మైండ్ తిరుగుతోంది, ఇవన్నీ సందర్భాలను సైద్ధాంతిక పరమైనటువంటి నమ్మకాలు, మతపరమైనటువంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటి దారులన్నీ రేపెప్పుడో మనకు స్వర్గం వస్తుంది అనేటువంటి నమ్మకంతో ఈ క్షణంలో మనకి ఎంత నరకాన్ని చూపిస్తుంది. ఇవన్నీ కమ్యూనల్గా ఇండివిజువల్గా ఒక విధంగా ఉండొచ్చు, 10 మందిలోనూ సంఘపరంగానూ దై దై ఇది దేశాల పరంగానూ ఒక విధంగా ఉండొచ్చు. ఇవన్నీ మనకి చివరికి తీసుకొచ్చేటప్పటికి ఇవన్నీ ఊహలు, భ్రాంతి, మనం ఒక మాయ దాంట్లో ఉండిపోతాం. యా లక్ష్మీదేవి గారు రావాలి. ఒక నిమిషం. In the normal mind identified or unenlightened state of consciousness, the power and infinite creative potential that lie concealed in the now are completely obscured by psychological time. Your life then loses its vibrancy, its freshness, its sense of wonder. The old patterns of thought, emotion, behavior, reaction, and desire are acted out in endless repeat performances, a script in your mind that gives you an identity of sorts but distorts or covers up the reality of the now. The mind then creates an obsession with the obsession with the future as an escape from the unsatisfactory present. సో ఇన్ ద నార్మల్ అంటే సహజమైన పరిస్థితుల్లో నార్మల్గా మనం చూస్తే మైండ్ ఐడెంటిఫైడ్ ఆర్ అన్ఎన్లైటెండ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. మైండ్ ఐడెంటిఫైడ్, మన మైండ్ బ్రెయిన్ దేన్నైతే గుర్తిస్తుందో అది కానీ, లేకపోతే అన్ఎన్లైటెండ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, మన ఎరుక లేని అన్ఎన్లైటెండ్ జ్ఞానం లేనటువంటి మన అన్కాన్షియస్నెస్ స్టేజ్లో మనం ఉన్నాం. మనకి కాన్షియస్ స్టేజ్ నేనేంటి అనేది తెలుసుకోవటం, అన్కాన్షియస్ స్టేజ్ ఈ స్వరూపం, పైకి కనపడే స్వరూపం నేను అనుకునే మాట్లాడుకునే దాంట్లో ద పవర్ అండ్ ఇన్ఫినిట్ క్రియేటివ్ పొటెన్షియల్, ద పవర్ అండ్ ఇన్ఫినైట్ క్రియేటివ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో, ఈ పవర్ అనేది కానీ, ఈ శక్తి అనేది కానీ, లేకపోతే అంతులేనటువంటి ఈ క్రియేటివ్ పొటెన్షియల్ మనలో సృష్టించటానికి మనలో ఉన్న అంతులేనటువంటి శక్తి కానీ, దట్ లై కన్సీల్డ్ ఇన్ ది నౌ. ఇప్పుడు ఈ క్షణంలో మనకి దాగి ఉన్నటువంటి శక్తి, లేకపోతే ఎంతైనా సాధించగలము అనేటువంటి మనలో ఉన్న ఆ పొటెన్షియల్, మనకున్న శక్తి, బలం, బరువు, ఇవన్నీ ఈ నవ్వు అనే దాంట్లో దాగి ఉంటాయి అన్నమాట. ఈ దాగున్నవన్నీ ఏం జరుగుతాయి? అబ్స్క్యూర్డ్ బై సైకలాజికల్ టైం. ఈ మైండ్ ప్యాటర్న్లో ఆలోచించటం వలన మనము ఈ నేను అనే దాన్ని మర్చిపోయి దాంట్లో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తిని, అనంతమైనటువంటి బలాన్ని, వీటన్నిటినీ ఈ సైకలాజికల్ టైం అనేది దాన్ని కప్పేస్తుంది. నవ్వు అనే దానికి ఎంతో శక్తి, అనంతమైన శక్తి ఉంది. కానీ అది ఎప్పుడు కారుకి చాలా హై పవర్ ఉంది, కారు ఇంజిన్కి. కానీ అది ఎప్పుడు పనిచేస్తుంది? నువ్వు స్టార్ట్ చేసినావు. స్టార్ట్ చేయకుండా 1600, 2000 HP కారు పెట్టుకుని నీకు ఉపయోగం ఉంది? లేదు కదా. అది ఆ కవర్ తీసేసి కారు స్టార్ట్ చేసి ముందుకెళ్ళటం ఎలాగో అంత పవర్ని
ఆ కారు పైన కప్పిన కవర్ లాగా, వాడని కారు లాగా మనం ఉంచేస్తాను అనమాట మైండ్. యువర్ లైఫ్ లూజెస్ ఇట్స్ వైబ్రెన్సీ, ఇట్స్ ఫ్రెష్నెస్ ఆర్ ఇట్స్ సెన్స్ ఆఫ్ వండర్. అప్పుడు మన ఈ జీవితం, మనలో ఉన్న వైబ్రెన్సీ, ఆ యొక్క స్పందనలు, మన ఫ్రెష్నెస్, తాజాతనం, సెన్స్ ఆఫ్ వండర్, మనకు ఫీల్ అయ్యేటువంటి వండర్స్ని, అద్భుతాలని మనం ఫీల్ అయ్యేటువంటి దాన్ని, ఈ లైఫ్, మన జీవితం, ఇట్లాంటి ముఖ్యమైనవన్నీ ఈ మైండ్ సైకలాజికల్ టైము మన మైండ్ ద్వారా మన మీద, మనలో ఉన్న అనంతమైన శక్తిని, పవర్ని దాచేసి ముంచేసినప్పుడు మనకి మనలో ఉన్నటువంటి ఆ తాజాదనం కానీ, ఈ వైబ్రెన్సీ కానీ, లేకపోతే అద్భుతాలను చూసే విషయం కానీ పోగొట్టుకుంటాం అన్నమాట. The old patterns of thought, emotion, behavior, reaction, and desire are acted out in endless repeat performances. ఓల్డ్ ప్యాటర్న్స్, మనం ఏదైతే అలవాటు పడున్నామో పాత సిద్ధాంతాలు, పాత పద్ధతులకి, అదే ఆలోచన, పాత పద్ధతితో కూడిన ఆలోచన విధానం కానీ, భావోద్వేగాలు కానీ, ప్రవర్తన కానీ, ప్రతిస్పందన కానీ, కోరికలు కానీ, ఇవన్నీ ఆర్ యాక్టెడ్ అవుట్ ఇన్ ఎండ్లెస్ రిపీట్ పెర్ఫార్మెన్స్. ఒక అంతులేని రిపీట్ పెర్ఫార్మెన్స్, అదే దాన్ని మళ్ళీ చేస్తూ ఉంటాను. A script in your mind that gives you an identity of sorts. మన మైండ్లో ముందే రాయబడినటువంటి ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఆ రచన ఏదైతే ఉందో, అది మనకి ఇన్ యువర్ మైండ్ దట్ గివ్స్ యూ అన్ ఐడెంటిటీ ఆఫ్ సార్ట్స్. మనం ఇలాగే ఉండాలి అనేటువంటి ఒక గుర్తింపుని మనకి ఏదైతే ఇచ్చేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో, అది ఏం చేస్తుంది? బట్ డిస్టార్ట్స్ ఆర్ కవర్స్ అప్ ది రియాలిటీ ఆఫ్ ది నౌ. ఇవన్నీ పాత పద్ధతుల్లో ఆలోచన, ఎమోషన్లు, ఇవన్నీ మన యొక్క ఈ రియాలిటీ ఆఫ్ నౌ, ఈ నవ్వు అనే దాని యొక్క నిజాన్ని అవి దాచేస్తాయి. దాచేయటమే కాకుండా మనకి డిస్టార్ట్, మనకు ఈ విధంగా కనపడేదాన్ని ఇంకో విధంగా చూపిస్తారు. కారు ఉంది, అన్నీ ఉన్నాయి, బ్రహ్మాండమైంది, కప్పు ఉంది, తీయాలి. అవన్నీ తీయాలి అంటే మనం కవర్ తీసేయాలి, స్టార్ట్ చేయాలి. చేయటానికి మనకేంటి, మనకు ఆలోచన, ఇంత పెద్ద కారు, ఇంత పెద్ద హార్స్ పవరు, ఇంత పెద్ద ఇది ఉంది, ఇవన్నీ మనం తీసి ఇప్పుడు కదిలించాల్సిన అవసరం ఉందా, స్కూటర్లో వెళ్ళొచ్చేద్దామని అని వెళ్ళొచ్చేయటం అనమాట ఈ మైండ్ పనిచేయటం అనేది. మనకు ఆ నిజంగా ఆ కారులో ఉన్న శక్తిని మనం ఉపయోగించుకోలేనంటే, ఇక్కడ ఆ నవ్వు అనే దాంట్లో ఉన్న శక్తిని, వైబ్రేషన్స్ని, దీనన్నిటిని మనము మన యొక్క ఈ మైండ్ అనేటువంటి క్రియేట్ చేసినటువంటి మాయాజాలంలో, భావజాలంలో ఉండిపోయి మనం దాన్ని వాడుకోలేకపోతున్నాం. The mind then creates an obsession with the future as an escape from the unsatisfactory present. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అసంతృప్తికరమైనటువంటి ఈ జీవితాల్లో నుంచి మనం పారిపోవటానికి మన మైండ్ ఏం చేస్తుందంటే, అద్భుతమైనటువంటి భవిష్యత్తుని మన కళ్ళ ముందు చూపిస్తుంది. రేపు పొద్దున అక్కడ అద్భుతమైన భవిష్యత్తు ఉంది అని చెప్పని ఇప్పుడున్న ఈ పారిపోవటం అనమాట, పలాయనవాదంలో మనం ఉండిపోతాం. మన మైండ్ మనకి అది నేర్పుతుంది, భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఇప్పుడున్నటువంటి మనకి ఇష్టం లేనటువంటి ఈ ప్రజెంట్లో నుంచి మనకి పలాయనవాదం వైపు తీసుకెళ్తాం. ఇన్సానిటీ ఆఫ్ సైకలాజికల్ టైం. పిచ్చి ఎలా ఉంటుంది అనేది, సైకలాజికల్ టైం యొక్క పిచ్చి ఎలా ఉంటుందంటే ఇన్ని రకాలుగా ఉంటుంది. ఇవాళకి ఇక్కడ ఆపేద్దాం. ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయా?
షేరింగ్ ఏమైనా ఉందా? ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. జ్యోతి వెళ్ళిపోయింది. ఉమ్? జ్యోతి వచ్చి వెళ్ళిపోయింది సార్. జ్యోతి వచ్చి వెళ్ళిపోయింది. రమేష్ గారు వెళ్ళిపోయారు. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ సార్. రామలక్ష్మి లక్ష్మి గారు వెళ్ళిపోయారు. ధనలక్ష్మి గారు ఉన్నట్టున్నారు. భవానీ గారు వెళ్ళిపోయారు. ధనలక్ష్మి గారు ఉన్నారు. భవానీ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయారు భవానీ గారు. ఇంకేమైనా ఉందా? లేదంటే స్టాప్ చేస్తారు ఇక్కడ. రికార్డింగ్ స్టాప్ చేసేది.